హాయ్, వెల్కమ్ టు ఇన్ఫినైట్ ఇంటీరియర్స్. యాక్చువల్లీ ఈరోజు మనం నైలాలో ఉన్నాం. నైలాలో ఫ్యాక్టరీ మేడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఫ్యాక్టరీ మేడ్ గురించి నేను మీకు ఒక టాపిక్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే ఫ్యాక్టరీ మేడ్లో మీకు బడ్జెట్ తగ్గించుకోవడానికి కొంతమంది ఇంటీరియర్స్ కానివ్వండి, కొంతమంది వెండర్స్ కానివ్వండి, మినీ ఫిక్చర్స్ అనేవి వాడకుండా డైరెక్ట్గా ఎల్ క్లాంప్స్తో మొత్తం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన కబోర్డ్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మీ కబోర్డ్స్ అనేవి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ స్ట్రెంత్ ఉండదు. మీరు ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఫినిష్ వెళ్ళినప్పుడు మీ ఇంటీరియర్ ఆర్ వెండర్స్ని అడగండి, మినీ ఫిక్చర్ ఫిట్టింగే మాకు కావాలి అని అడగండి. ఇలా మినీ ఫిక్చర్స్ అంటే ఇలా మనం రిక్వైర్మెంట్ తగ్గట్టు సైజ్ తగ్గట్టు హోల్డ్ చేసుకొని ఇవి మినీ ఫిక్చర్ పిన్స్ అంటారు. ఇట్లాంటి పిన్స్ ని ఇందులో ఇన్సర్ట్ చేసి ఇటు నుంచి లాకింగ్ సిస్టమ్ తో ఇట్లా లాక్ చేసుకుంటాం. సో దట్ ఏంటంటే మీ కబోర్డ్ కి ఇంటర్నల్ నుంచి లాకింగ్ అవుతుంది అండ్ స్ట్రెంత్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు కబోర్డ్ లోపల మీకు ఆ క్లాంప్స్ అనేవి కనిపించవు. ఒక్కసారి మీరు ఈ వార్డ్రోబ్ లో చూడండి. ఇందులో ఏంటంటే మనం మినీ ఫిక్చర్ తో ఫిట్ చేస్తాము. మీకు ఎక్కడ కూడా రెడీమేడ్ లైక్ తీసుకొచ్చి ఫిట్ చేసినప్పుడు ఎల్ క్లాంప్స్ లేవు, మినీ ఫిక్చర్స్ చేసుకోవాలి. అదే మినీ ఫిక్చర్ లేదనుకోండి, ఎల్ పట్టీలు వేయాలి, అది ఆడ్గా కనిపిస్తుంది. కానీ మినీ ఫిక్చర్స్ అనే లైక్ మల్టీ బోరింగ్ ఇవి ప్రాసెస్ లేకుండా ఉంటే వెండర్ కి 20 నుంచి 25,000 మిగులుతుంది, ఆర్ క్లయింట్ కి ఎక్కువ అవుతుంది. మీకు బడ్జెట్ ఎక్కువైనా సరే ఖచ్చితంగా మీ వెండర్ ని మాకు మల్టీ బోరింగ్ ఫిట్టింగే కావాలని అడగండి. మీ కబోర్డ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఫర్ మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇన్ఫినైట్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.